చెల్లెమ్మా రండి ఇక్కడే ఉన్నా. పప్పు చేస్తున్నావా? ఎంత ఇష్టం ఏమంటే నీకు అసలు. సరే అన్నయ్య, ఒక్క నిమిషం కూర్చోండి, మహిత కూడా వస్తుంది, వచ్చిన తర్వాత ఫోన్ చేసుకొని మాట్లాడదాం. ఆ మహాతల్లి ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఏమో, నేను మహిత వస్తే నేను మహిత ముందర మాట్లాడాను, నువ్వే అడగాలి. సర్లే ఎట్లా చూద్దాం. దీపు హాయ్. హాయ్ అన్నయ్య వాళ్ళు లక్ష్మి వచ్చినారు, కూర్చోపోస్తున్నా నేను. వంట చాలా బాగుంది దీపు. సార్ గట్టిగా అరవద్దండి సార్, నేను మీకు 2 రోజుల్లో ఇచ్చేస్తాను. డబ్బు కోసమే వచ్చినాలేంటి నేను. చెల్లెమ్మ నీకు ఒక విషయం అడగాలమ్మా. ఏమడగాలన్నా చెప్పు. ఏం లేదు చెల్లెమ్మ, నాకు అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలా. వడ్డీ ₹1.5 అయినా పర్వాలేదమ్మా. 1.5 లేదన్నయ్య. పోనీ ₹2 ఇస్తాలేమ్మా. పోనీ ₹3 చేసుకోమ్మా. ఇంకా నరేష్ని అడగాలన్నయ్య. సరే, ఇంకా ఫైనల్గా ₹4 వేసుకుని ఇస్తాను. ₹4? నాకు బయట వేరే చోట ఇస్తారమ్మా, కానీ ఆ వడ్డీ వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? చెల్లెల్లాంటి దానివి నువ్వు తిన్నా కూడా పర్వాలేదని నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నా నేను. సూర్య, దీపు వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎందుకుంటాయి? ఎందుకు అట్లా వడ్డీ ఆశ చూపిస్తున్నావు నువ్వు? మహిత, నెలకి 20,000 వడ్డీ వస్తుంది కదా, వచ్చేదాన్ని రానికుండా ఎందుకు చేస్తున్నావు నువ్వు? లక్ష్మి, నేను దీపుకు మంచి చేయాలని చూస్తున్నాను. వడ్డీకి ఆశపడితే అసలు కూడా పోతుందేమో అని భయంతో చేస్తున్నా. ఏంది మహిత నువ్వు భలే మాట్లాడతావో? అంటే నేను అప్పులు చేసి ఊరు వదిలిపెట్టి పారిపోయేవాళ్ళలా కనిపిస్తానన్నా నీకు? నువ్వు ఊరు వదిలిపెట్టి పోతావని నేనేం చెప్పటం లేదు సూర్య, ప్రస్తుతం జరిగే పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. పర్లేదులే మహిత, ఎక్కడ పోతాయి డబ్బులు, మన ఫ్రెండ్సే కదా. సరే దీపు, నీ ఇష్టం. 6 నెలల తర్వాత ఇక్కడున్నావు దీపు, ఇల్లంతా వెతుకుతున్నా నీ కోసము. ఎందుకంత దల్లుగున్నావు? రా కూర్చో చెప్తా. నువ్వు చెప్పింది కరెక్టే మహిత, వాళ్ళు డబ్బులు తీసుకొని ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు దేనికి. నాకు ఆ రోజే తెలుసు దీపు వాళ్ళు మోసం చేస్తారని. నువ్వే వడ్డీకి ఆశపడి ఇస్తానని చెప్పినావు. వడ్డీకి ఆశపడిన మాట నిజమే, కానీ ఫ్రెండ్స్ మోసం చేస్తారని ఎట్లా అనుకుంటాం? అసలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ అసలు రెస్పాన్సే లేదు, ఫోన్ బ్లాక్ చేసేసి పడేసినారు పక్కన. అసలు ఇంటికి పోతేనేమో ఇంట్లో ఉండరు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు. చేస్తారు దీపు మళ్ళీ, ఎందుకంటే ఎవరన్నా కానీ నమ్మితేనే మోసం చేసేది, నమ్మకుంటే ఎవడు మోసం చేయరు. ఈ ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళంతా ఉంటారు చూడు, ఫస్ట్ మనల్ని ఎంత నమ్మించాలో అంత నమ్మిస్తారు, ఆశ పెడతారు. మనం ఎప్పుడు ఆశకు పోయి నమ్మినామనుకో, అప్పుడు మనల్ని సర్వనాశనం భూస్థాపితం చేస్తారు. నిజమేనే, ఒక 5 లక్షలు పోగొట్టుకుంటే గానీ నాకు జ్ఞానోదయం కాలేదు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. దీపు నువ్వేం బాధపడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే ఉపాయము. చూస్తున్నారు కదండి, మీరు కూడా మా ఫ్రెండ్ లాగే ఆశకు పోయి మనుషులు నమ్మి మోసపోకండి, తర్వాత మీరే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మీ లైఫ్ లో ఏదైనా సంఘటన జరిగింటే మా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే మీ కథని మేము వీడియో రూపంలో రిలీజ్ చేస్తాము. థ్యాంక్ యూ.